అందరి గమ్యం చిరంజీవి గారండి. అలాంటి గమ్యాన్ని మీరు రెండు చేతులతో పట్టుకున్నారు. చిరంజీవి గారిని రీచ్ అవ్వాలంటే చాలా ఉంటుంది సార్. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకటే మాట చెప్పారండి, అమ్మ కథ చెప్పడానికి వచ్చావు అండ్ నాకు అనిపించింది నేను చెప్తాను, నచ్చితే ఇంప్లిమెంట్ చేయి, లేదు అంటే ఎందుకు నచ్చదు నాకు చెప్పే అండ్ కాల్ నీదే లాస్ట్లో. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? ఒకటి చెప్తాను సార్, చరణ్ నా క్లాస్మేట్, నాకు ఓకే కథ నచ్చిందే సినిమాలు చేస్తారు సార్ ఎవరన్నా. అసలు బింబిసారా లేకపోతే వశిష్ఠ అనేవాడు లేడు. ఈ సినిమాకి సంబంధించి అశ్విని దత్ గారు కూడా నోటీస్ లాంటిది ఇవ్వడం, అవును, ఫీల్ అయ్యారు, ఫేస్ చేశారండి. అంటే సార్ వాళ్ళు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. అసలు ఈ సినిమా అనేది ఎంత వైడర్ స్పాన్ని క్యాచ్ చేస్తుంది? ఆయన కెరియర్లో టాప్ 10 ఫిల్మ్స్ ఉంటే ఫస్ట్ 3లో ఉండాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి ఇమేజ్ ఇస్తుంది సార్ చిరంజీవి గారు? సార్ సారీ టు సే, మీరు అడిగిన క్వశ్చన్లో తప్పు ఉంది సార్. ఏంటది? మనం దాన్ని చెడగొట్టకుండా ఉంటే చాలు. మీ ఆన్సర్ చాలా బాగుంది, నా క్వశ్చన్ మాత్రం రాంగ్ కాదు. ఇవ్వడానికి ఏం లేదు సార్ అక్కడ అంటాను నేను. అది ఒక రకంగా కరెక్ట్, అన్ని రకాలుగా అదే కరెక్ట్ సార్. కాదు, మీరు ఇక్కడ దొరికారు నాకు. నేను దొరకలేదు సార్. నా సినిమా రిలీజ్ తర్వాత మీరు చెప్పొచ్చు. నేను దొరకలేదు. ఎప్పుడండి రిలీజ్? ఈ సంక్రాంతికి నేను టైటిల్ రివీల్ చేస్తున్నాను, వచ్చే సంక్రాంతి సినిమా రిలీజ్ చేస్తాను. బింబిసారా 2 ఉందా? 2 ఉంది సార్, బట్ అది నేను చేయట్లేదు, అది వేరే డైరెక్టర్తో చేస్తున్నారు. మీరు చేయడం కానివ్వండి, మీ ముఖత నేను వినాలని. నేను ఒకలా చూస్తాను, వాళ్ళు ఒకలా చూస్తున్నారు. సీక్వెల్కి వచ్చేసరికి మీకు అది ఓకే అవ్వడం ఏంటండి? ఓకే, బయటికి వెళ్ళి ప్రయత్నం చేసుకుందాం అనుకుంటున్నాను సార్ అంటే హ్యాపీగా చేసుకున్నారు. ఎవరు వద్దంటారు? చిరంజీవి ప్రాజెక్ట్ అంటే సగం మధ్య నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. సీక్వెల్స్కి సరిపోయినంత పెద్ద సినిమా చేస్తున్నారు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ యంగ్ పర్సన్, యంగ్ డైరెక్టర్, బట్ సెన్సేషనల్. బింబిసార్ లాంటి ఒక పెద్ద హిట్ తీసి ఒక సంచలనాన్ని క్రియేట్ చేసిన తర్వాత మరింత పెద్ద సంచలనం వైపుకి అతని అడుగులు పడ్డాయి. ఆ పెద్ద సంచలనమే ఎంతమందో యంగ్ డైరెక్టర్స్కి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కళ అలా గుండెల్లో అలాగే ఉండిపోతుంది. కానీ ఆ కళ ఈ యంగ్ డైరెక్టర్ విషయంలో మాత్రం అక్షరాల నిజమైంది. ఆ యంగ్ డైరెక్టర్ పేరే చెప్పగలరా? నేనే చెప్తా, వశిష్ఠ. బట్ పేరు వశిష్ఠ, డైరెక్టర్గా అతను విశిష్ట. ఎందుకంటే అంత మంచి సినిమా తీశాడు, సినిమా ఇండస్ట్రీకి ఒక డైరెక్షన్ ఇచ్చాడు. తను ఏం చేయగలడో ఒక్క సినిమాతో సినిమా ప్రపంచాన్ని అంతటికీ చాటి చెప్పాడు. ఇప్పుడు ఆ డైరెక్టర్తోనే మన తాలూకు ఇంటర్వ్యూ. సంక్రాంతి సందర్భంగా చేస్తున్న ఇంటర్వ్యూకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలుకుతున్నాం. నేను మీ నాగేంద్ర కుమార్. దిస్ ఈజ్ మై పర్సనల్ ప్రోగ్రామ్ ఎడిటర్స్ కట్. వెల్కమ్ వశిష్ఠ గారు, వెల్కమ్. థ్యాంక్ యూ అండి. చాలా అంటే మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుందంటే, సినిమా ఇండస్ట్రీలో చాలామందికి మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయాలని, ఆయనతో కలిసి వర్క్ చేయాలని, ఒక డైరెక్టర్ కావచ్చు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఒక డ్యాన్స్ డైరెక్టర్ కావచ్చు, ఒక హీరోయిన్ కావచ్చు. ఎప్పుడో రాశాను నేను గతంలో ఆయన మీద, దాదాపు 25 ఏళ్ల క్రితం. అందరి గమ్యం చిరంజీవి గారండి. అలాంటి గమ్యాన్ని మీరు రెండు చేతులతో పట్టుకున్నారు. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ అబౌట్ ఇట్? అంటే అది వి కాంట్ ఎక్స్ప్రెస్. అసలు ఊహించలేదు, అలా జరిగిపోయింది అంతే. అది అంతేనా? అంటే మిరాకిల్స్ అనేవి చెప్పి జరగవండి, జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది మిరాకిల్ అని. మిరాకిల్ అని అలాగా. అంటే మాలాంటి జర్నలిస్టులు చెప్తాం మిరాకిల్ లేదని. మీకు అప్పటికీ మిరాకిల్ అని తెలియదు, జరిగిపోయింది అలాగే. అసలు మీరు ఆ దాంట్లోనే ఉంటారు, ఆ క్లౌడ్లోనే. క్లౌడ్ ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడో చెప్పాను అనమాట, లైక్ బింబిసారా ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతారు కదా. అవును. అడిగితే చిరంజీవి గారితో చేస్తే ఎలాంటి సినిమా చేస్తారు అంటే ఫ్యాంటసీ సినిమా అన్నాను. ఓ అప్పుడే అది నిజమైంది. అది నిజమైంది. మళ్ళీ అదొకటి ఇమీడియట్గా ఇంత త్వరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అంటే మీ వైపు నుంచి ఏ ప్రయత్నం దాని పట్ల జరిగిందా అసలు? అది ఎలాగే సార్ చిరంజీవి గారిని రీచ్ అవ్వాలంటే చాలా ఉంటుంది సార్. అంటే ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి ఆ సినిమా తర్వాత కథ రాసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే డెఫినెట్ గోల్ ఉంటుంది. బట్ నాకేంటంటే లక్కీలీ ఈ సినిమా అయిపోయిన తర్వాత నాకు యూవీ క్రియేషన్స్ విక్రమ్ ద్వారా పరిచయం అయింది. మళ్ళీ చిరంజీవి గారిని కలిసే అవకాశం దొరికింది నాకు. ఓకే, చిరంజీవి గారిని కలిసి అండ్ చరణ్ కలిసాను నేను. చరణ్ గారు చెప్పిన తర్వాత చిరంజీవి గారికి కథ చెప్పింది.
అలా అది ప్రాజెక్ట్ మీట్ రిలీజ్ అయింది. ఓహో, యువి క్రియేషన్స్ విక్రమ్ నుంచి రామ్ చరణ్ గారి దగ్గర నుంచి చిరంజీవి గారు. ఓహో, తక్కువే జర్నీ కదా. అంటే బట్ ఆయన సులభ సాధ్యులు చిరంజీవి గారు. ఎవరికైనా అంత రిస్ట్రిక్షన్స్ గట్ట, పైగా కథా రచయితలు అంటే మరీ ఆయన చాలా గౌరవిస్తారు. అవును, మీరు అది ఎంజాయ్ చేశారా ఆయన దగ్గర? చాలా బాగా అండి. అంటే బయట నుంచి చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, అమ్మో చిరంజీవి గారా రకరకాలుగా వినపడుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన నిజంగా ఎంత కంఫర్ట్ ఇస్తారంటే, ఒక చిన్నపిల్లలు అయిపోయి జాగ్రత్తగా వింటారు, అసలు ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, నీట్గా విని అమ్మ ఇది బాగుంది, ఇది ఇలా ఉంది అని చెప్పేస్తారు ఆయన. అందులో పెద్ద కన్ఫ్యూజ్ చేయడం కానీ అలాంటిది ఏమి ఉండదు. అంటే ఆయన నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకటే మాట చెప్పారండి, అమ్మ కథ చెప్పడానికి వచ్చావు, నువ్వు చెప్తున్నది ఒక చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారికి అనే విషయం మర్చిపో, నువ్వు హిట్ సినిమా తీసిన డైరెక్టర్ అనే విషయం మర్చిపోయి ఒక ఆడియన్గా, ఒక ఫ్రెండ్లీగా, ఒక ఫ్రెండ్కి ఎలా కథ చెప్తావు అలా చెప్పు, ఫ్రీగా ఉండు అని నాకు అనిపించింది. నేను చెప్తాను, ఇన్సిడెంట్గా అనిపిస్తాయి కదా, అలా నేను చెప్తాను, నచ్చితే ఇంప్లిమెంట్ చేయి, లేదు అంటే ఎందుకు నచ్చదు నాకు చెప్పే. సో అండ్ కాల్ నీదే లాస్ట్లో. ఓకే, ఆ ఫ్రీడమ్ ఇచ్చారండి నాకు. అవునా? దానివల్ల ఆయనతో నాకు ఇంటరాక్షన్ కూడా చాలా బాగా కుదిరేది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా 1 hour 2 hours స్పెండ్ చేయడం నేను అక్కడ, అంత బాగా జరిగింది. అదే ఒక హోమ్లీ ఫీలింగ్. అవును, కంఫర్ట్ ఇస్తారు ఫస్ట్. ఎస్, అది అందరూ ఎంజాయ్ చేసే అట్మాస్ఫియర్. ఒక జర్నలిస్ట్కి కానీ, ఒక డైరెక్టర్కి కానీ, ఒక రైటర్కి కానీ.